మేడం అంటే ఫుల్ ఫ్లెడ్జెడ్‌గా ఈ సినిమాకి ప్రొడ్యూసర్‌గా టర్న్ అవుట్ అయ్యారు. సో, మీ టేస్ట్ ఆఫ్ ఫిల్మ్స్ ఎలా ఉండబోతున్నాయి? అంటే 'మ్యాడ్' చూస్తే హిలేరియస్ ఎంటర్‌టైన్‌మెంట్ కనిపిస్తుంది. మీ టేస్ట్ ఆఫ్ ఫిల్మ్స్, మీ స్టోరీ లైన్ పిక్ చేసే విధానం ఏంటి? ఓకే. ఇప్పుడు నా ఫస్ట్ ఫిల్మ్ 'మ్యాడ్' ఇప్పుడు 'మ్యాడ్ 2' చాలా కామెడీ జానరాలో తీశాను. అండ్ ఐ వాంట్ టు ఎక్స్‌పెరిమెంట్ మోర్, లిసన్ టు మోర్ స్క్రిప్ట్స్. ఐ పర్సనలీ వుడ్ వాంట్ టు ప్రొడ్యూస్ అ ఫ్యాంటసీ ఫిల్మ్ నెక్స్ట్. సో ఓకే. యాహ్! దట్స్ అబౌట్ ఇట్. ఐడ్ వాంట్ టు లిసన్ టు మోర్ స్క్రిప్ట్స్ అండ్ ఇంకా వేరే జానరాస్ కూడా ట్రై చేసి జనాల్ని ఎంటర్‌టైన్ చేయాలనే గోల్ మాది. యాహ్! నెక్స్ట్ ప్లీజ్. ఓకే. వంశీ గారు ఇక్కడ లాస్ట్ సమ్మర్‌కి డీజే టిలు స్క్వేర్ వచ్చింది. ఈసారి మ్యాడ్ స్క్వేర్. ప్రతి సమ్మర్‌కి మీ బ్యానర్ నుంచి ఒక ఎంటర్‌టైనర్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా ఇక నుంచి? చూస్తే హై స్కేల్ పెద్ద సినిమాలు చూస్తున్నారు. పెద్ద హీరోలువి జానర్ కైండ్ ఆఫ్. లేదంటే మంచి కామెడీ సినిమా చూస్తున్నారు కదా! అందుకని ఈటిల్లో ఏదన్నా ఎక్స్‌ప్లోర్ చేసుకుంటే బెటర్ కదా! అందుకని కామెడీ సినిమాల మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేద్దామని. టిలు క్యూబ్ వంశీ గారు నెక్స్ట్ పెద్ద సినిమాలు చేయడంలో తృప్తి ఉంటుందా? ఇలాంటి 'మ్యాడ్ స్క్వేర్' లాంటి చిన్న సినిమాలు చేయడంలో తృప్తి ఉందా? ఏది ఛాలెంజింగ్‌గా ఉంది? ఏది ఎంజాయ్ చేస్తారు? మా టీవీ వాళ్ళు ఫోన్ చేసి ఏది శాటిలైట్ అడిగి కొంటారో ఆ సినిమాలు తీస్తే తృప్తి ఎక్కువ ఉంటది. మేము ఫోన్ చేసి మా శాటిలైట్ కొనండి అడగకుండా వాళ్ళే ఫోన్ చేసి మీకు శాటిలైట్ కావాలంటే అని అడిగే సినిమాలు తీస్తే బెటర్ అని. అదే నెక్స్ట్ సమ్మర్‌కి టిల్లు క్యూబ్ వచ్చే అవకాశం ఉందా వంశీ గారు ఎట్లా? లేదు లేదు. నెక్స్ట్ సమ్మర్‌కి సిద్ధు నేను వేరే జానర్ సినిమా చేస్తున్నాం. అదొస్తది నెక్స్ట్ సమ్మర్‌కి. ఓకే. విష్ణు గారు హాయ్ అండి. దిస్ ఇస్ రాణి ఫ్రమ్ తెలుగు 70 మ్యామ్ హియర్. హలో మ్యామ్. యా హాయ్. టీజర్లో చూస్తే ఓకే బాయ్ అనేది ఎంత ట్రెండ్ అయిందో ఇప్పుడు మీరు అమ్మాయిలతోనే మాట్లాడతాను అని అంటున్నారు. అందుకే కదండి మీరు అడిగారు ఈసారి. అదే కదా ఫస్ట్ అమ్మాయి క్వశ్చనే విష్ణు గారు. అందుకే ఆయన్నే అడుగుతున్నాను. ఏంటి ఆ డైలాగ్కి డెసిషన్ ఎందుకు తీసుకున్నారు ఓన్లీ అమ్మాయితోనే మాట్లాడతాను అని? దాని గురించి మీరు 250 పెట్టి టికెట్ తీసుకుంటే యాక్చువల్లీ నాకు కూడా గుర్తులేదు ఆనెస్ట్లీ. బట్ అట్లీస్ట్ టీజర్కి ఇది అంత మంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి దే అపారెంట్లీ దే ట్రై టు పుట్ ఇట్ ఇన్ ట్రైలర్. ఇంకా ఎన్ని డైలాగ్స్ ఉండొచ్చు బాయ్ అనే డైలాగ్తో? చాలా బాగుంది. చాలా చాలా ఎక్కువ ఉన్నాయండి. ఇంకా చాలా అటాచ్ చేశారు. ఓ బాయ్ మీద చాలా చాలా ఉన్నాయండి యాక్చువల్లీ. యా శోభన్ హాయ్ అండి. హై. హిలేరియస్ రెస్పాన్స్ వస్తుంది ఎక్కడ చూసుకున్నా సరే. వన్స్ మ్యాడ్ స్క్వేర్ తర్వాత రెస్పాన్స్ అనేది ఏ విధంగా ఉంటుందో ముందే ఊహించేస్తున్నారు అందరూ. సో మీకు ఎలా అనిపిస్తుంది ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఇంతగా రిసీవ్ చేసుకోవడం అనేది నాట్ ఎన్ ఈజీ థింగ్. సో మీ ఎలా అనిపిస్తుంది? బాగుందండి. అంటే బాగుంది. అంటే అంతేనండి. అంతకంటే ఇంకేం చెప్తాం. వి జస్ట్ హ్యాపీ. ఫస్ట్‌ది హిట్ అయినప్పుడే చాలా హ్యాపీ కదా! సెకండ్‌ది ఇంకొంచెం ఎంటర్‌టైన్ చేయొచ్చు అని కాన్ఫిడెన్స్ ఉంది అంతే. అండ్ రెస్పాన్స్ కూడా పెరుగుతుంది కదా నెక్స్ట్ ఫిల్మ్స్కి. సో ఒకటి ఒకటి హిట్ అనేది యాహ్! యాహ్! ఆ హిట్ స్కేల్ పెరుగుతున్నంతకి అవును. నెక్స్ట్కి ఇంకా మన మీద ఆడియన్స్కి కూడా వాళ్ళ అవును. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. డెఫినెట్లీ అండి. సో నెక్స్ట్ ఫిల్మ్కి మీరు ఎలాంటి ఇదిగా ఉండబోతున్నారు? ప్రస్తుతానికి అంత ఆలోచించలేదండి. జస్ట్ సినిమా ఎక్కడ పడితే అక్కడ పుష్ చేయాలి. మేము కనపడాలి. సినిమా చూడాలి అందరూ. అంతే ప్రస్తుతానికి అక్కడ ఆపేసామండి థాట్. ఆ థాట్స్ అన్నీ వస్తే యాంగ్జైటీ వస్తదని ట్రై చేస్తున్నాం అవాయిడ్ చేయడానికి. ఆల్ ది బెస్ట్. రామ్ థ్యాంక్ నితిన్ యూ. గారు. పులిహోర రాజా అనాలా? రామ్ నితిన్ అనాలా? అయ్యో రామ్నిత్రన్ అండి. మ్యాడ్ 1లో మాత్రమే పులిహోర రాజా అండి నేను. అంటే ఈ మూవీ ఇప్పుడు ఈ పార్ట్ 2లో పులిహోర రాజా అంటే పులిహోర ఏం కలపట్లేదా? లేదండి స్టేజ్ దాటేసి బిర్యానీ దాకా వచ్చేసాను నేను ఇప్పుడు. గోవాలో ఫేమస్ డిష్ ఏదైనా ఉంటే అది కలుపుతారండి అక్కడ. మీరు చూస్తారు అది. మరి చెప్తే బాగుండదు అది. విండాలు. ఓకే. విష్ణు గారు. అంటే ఇందాక మీరు మాట్లాడుతూ పెళ్లి టాపిక్ ఏదో తీశారు కదా! నా పెళ్ళికి కూడా ఇంత టెన్షన్ పడలేదని. మీకు పెళ్లయిందా? పెళ్లయిందంటే ఒక క్వెషన్ ఉంటదా? అవ్వలేదంటే ఇంకో క్వెషన్ ఉంటదా? లేదు మ్యామ్ కాలేదు. థ్యాంక్ఫుల్లీ ఇప్పటివరకు సో కాలేదు. ఇలా ఒకవేళ పెళ్లి కాలేదంటున్నారు కాబట్టి ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే పెళ్ళికి వస్తే పెళ్లి ఆపేయాలంటే నిజంగా ఎట్లా ఫీల్ అవుతారు? ఎందుకంటే ఇప్పుడు మూవీ వరకు కథ చాలా డైరెక్టర్ హ్యాపీగా ఫీల్ చెప్తారు. అవుతాను. పెళ్ళి ఆపేస్తే ఇంకా దానికన్నా ఎక్కువ ఏముంటుంది. ఎందుకంటే అంత నెగెటివ్‌గా ఉన్నారు? ఈ సినిమా షూట్ చేసినాక అర్థమైంది దాని అడ్వాంటేజెస్ ఏంటో. ఓకే. నితిన్ గారు. నాన్న. హాయ్ అండి. హాయ్ అండి.
అంటే ఇప్పుడు ఈ బ్యాచ్‌తో మీకు ఒక 4 ఇయర్స్ నుంచి ఒక మింగిల్ అవ్వడం కావచ్చు ఇదంతా వచ్చేసింది. సో, ఆన్ స్క్రీన్ చేసినప్పుడు ఆ ఫ్రెండ్‌షిప్ అనేది కంపల్సరీ కనిపిస్తది. పార్ట్ 1కి, పార్ట్ 2కి మీ కెమిస్ట్రీ అనేది అంటే ఎప్పుడు కెమిస్ట్రీ అంటే హీరో, హీరోయిన్స్ మధ్య అంటారు. బట్ మీ మీ నలుగురు మధ్య అది కనిపిస్తుంది. సో, ఎట్లా షూటింగ్ టైమ్‌లో కావచ్చు, ఎట్లా ఫన్ జనరేట్ అయ్యింది? ఫస్ట్ థింగ్ అండి మేము గోవాలో ఆల్మోస్ట్ ఒక 20 డేస్ కలిసి ఉన్నామండి. సో, ఎప్పుడు ఇక్కడ షూట్ అయితే ఎలా ఉంటదంటే ఈవినింగ్ 6 తర్వాత ఎవడి లైఫ్ ఆడిది అనేటట్టు ఆళ్ళు ఎవరికాళ్ళు ఇంటికెళ్ళిపోతారు. అక్కడ గోవాకొచ్చేటప్పటికి స్టార్టింగ్ ఫస్ట్ సెకండ్ స్కెడ్యూల్‌లోనే అండి మా గోవా. సో, మాకింకా ఎక్కడికెళ్ళడానికి లేదనమాట. ఒకటే హోటల్‌లో అందరం ఉండేవాళ్ళం. ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళ రూమ్‌లో కూర్చొని అలా నవ్వుకుంటూ సరదాగా కాసేపు కూర్చొని అలా ఉండేవాళ్ళం. సో, దట్ హెల్ప్డ్. బై ద వే సంగీత్ గుర్తు చేశాడు. వి యూజ్డ్ టు ప్లే క్రికెట్ అండి రూమ్‌లోనే. అందరం కూర్చొని అలా వన్ టప్ వన్ హ్యాండ్ అవుట్, గోడకు తగిలితే అవుట్ ఇలా ఆడుకుంటూ కూర్చునేవాళ్ళం అనమాట. సో, మేము అటు వెళ్ళడం చాలా హెల్ప్ చేసిందండి సినిమాకి. వంశీ గారు. మొన్న మా ఇదేంటి 'లూసిఫర్ 2' సినిమాలో 'ఎంపురాన్ 2' సినిమాలో ఆ సినిమా ప్రెస్ మీట్‌లో ఒక 'దిల్ రాజు' గారిని ఒక క్వెషన్ అడగడం జరిగింది. "ఏంటి సార్ థియేటర్స్ అన్నీ మీరే తీసేసుకుంటున్నారా ఏంటి?" అంటే, "మిగతా ప్రొడ్యూసర్స్ కూడా చాలా తెలివైన వాళ్ళే అండి. వాళ్ళ గురించి మీరెవరు టెన్షన్ పడక్కర్లొద్దు. వాళ్ళందరికీ కూడా థియేటర్స్ ఉంటాయి" అని చెప్పి. సో, దాని మీద ఏమంటారు? మీరు తెలివైన వాళ్ళని తెలుసు. బట్ మీకు సఫిషియెంట్‌గా మీ మూవీకి తగ్గట్లుగా మీ మూవీకి ఆడియన్స్‌లో ఉన్న రెస్పాన్స్‌కి తగ్గట్లుగా థియేటర్స్ వచ్చాయి అనుకుంటున్నారా? లేదండి. చాలా తక్కువ పడినియి. చిన్న సినిమాని తొక్కేస్తున్నారు. మీరందరూ ఎంత సపోర్ట్ చేసి నాకు దీనికి హెల్ప్ చేస్తే అంత బెటరు. చాలా చిన్న సినిమాని 'ఎంపురాన్' ఇయన్నీ పెద్ద సినిమాల మధ్యలో నా చిన్న సినిమాని తొక్కేస్తున్నారు. థియేటర్లు సరిగ్గా ఇవ్వట్లేదు. మీరందరూ కొంచెం యాజిటేషన్ లాగా ఏదైనా చేసి పోరాడి నాకు థియేటర్లు ఇప్పించాలని కోరుకుంటున్నాను. వంశీ గారు